నమస్తే బ్రో. నమస్తే. మీ పేరు? బెజవాడ కృష్ణ. ఓకే, బెజవాడ కృష్ణ గారు. సో బిగ్ బాస్ ప్రోమో వచ్చింది కదా, స్టార్ట్ అయిందా మళ్ళీ రేవు? నాకు ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. ఏం చేస్తాం చెప్పాలి, ఓపెన్ అయింది కదా, మళ్ళీ మళ్ళీ ఉంటది వ్యాపారం. మీరు జెన్యున్ గా చెప్తారని అడుగుతున్నామండి. జెన్యున్ గా చెప్తామండి, ఇంకెవరు రాలేదుగా తగులుకుంటాకి, అంతా తగులుకుంటాంలే గానీ జెన్యున్ గా చెప్పాలి. ఏంటంటే అందులో చాలా వస్తువులు అయితే ఉన్నాయి. అంటే ఒక రూమ్ లో ఒక ఏమన్నా ప్లాన్ చేస్తారేమో నాగార్జున గారు అయితే నాకు అనిపిస్తుంది ఈ షోలో. అంటే ఒక బంగారం గానీ డైమండ్స్ అలా ఏమన్నా ప్లాన్ చేసి దాన్ని ఎతకమంటానికి వీళ్ళందరినీ దొంగల్లాగా దాచిపెట్టి ఆ తర్వాత వెళ్ళేటప్పుడు వెనకమాల సపోర్ట్ చేయటం, వాళ్ళని మైండ్ డైవర్ట్ చేయటం, అలాంటి గేమ్స్ అయితే ఏమైనా పెడతారైతే నాగార్జున గారు అర్థం అవుతుంది. ఎందుకంటే ఈయన ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఆ ప్రొమోలో. నేను అందంగా ఉన్నానా అంటే చాలా అందంగా ఉన్నావు బేబీ అది ఇది అంటాడు. మళ్ళీ సౌండ్ వచ్చేటప్పటికి నా బొక్కలాగా ఉన్నావు నువ్వు పెట్టేసి అనేటప్పటికి ఆడ సౌండ్ వస్తుంది, దాన్ని టచ్ చేయవచ్చా, అది చాలా డిఫరెంట్ గా అదే డిఫరెంట్ గా ఉంది. అంటే ఇది ఆల్రెడీ మనం లాస్ట్ టైం అంటే ఎప్పుడో ఒకసారి కొన్ని షోలో చూసాం. ఇది అభిదీపం సంథింగ్ ఏదో షో చేసిండు కదా. సో అట్లా అదొక షో లాగా పెట్టి అంటే ఒక మైండ్ అందరినీ మార్చేసింది. అంటే ఏం పెట్టారు కొత్తగా సీజన్ 8 లో ఏదో కొత్తదనం తీసుకొస్తున్నారు నాగార్జున గారు. ఈయన కూడా ఒక వేరే గెటప్ లో, అంటే అరుంధతిలో ఆయన ఉంటాడు చూసా పశుపతి లాగా, మాంతిరుగుడు అందరికి విలన్ లాగా తాయిత్తులు గాని ఆ ముస్లింస్ బట్టల్లో కనపడతాం, హైట్ గా ఉంటాం. ఇదంతా కూడా ఒక డిఫరెంట్ గా వీళ్ళందరినీ ఒక మాయాజాలం లాగా ఈయన మా మాంత్రికుడు లాగా అందరినీ కూడా డిఫరెంట్ గా చేస్తాడని అయితే నాకు అనిపిస్తుంది. దీంట్లో ఏదైతే ఉంది సీజన్ 8 మళ్ళీ మొదలైంది, మళ్ళీ ఇంకా ఇది కూడా మంచి సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ ఎలా అనిపించింది? అలాంటి పెట్టమాకండి నాగార్జున గారు. బయట కొట్టుకోలేక చచ్చిపోతా ఉండి బాబు, ఇక్కడ వీళ్ళేమో మైకులు పెట్టేస్తారు, ఏం మాట్లాడాలో తెలీదు. వాళ్ళు బయటకు వస్తే అందరు బానే ఉన్నారు, మేము పిచ్చోళం అయ్యో మాట్లాడినందుకు. అలాంటి ఏం పెట్టమాకండి నాగార్జున గారు. ఇలాంటి ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటారో మైండ్ సెట్ లో అదే పెట్టేయండి. ఇప్పుడు ఫస్ట్ గా వినిపించే టాక్ ఏంటంటే రీతు చౌదరి ఎంట్రీ ఉంది, బాగా చాలా గ్రాండ్ గా ఏవిగా అయిపోయింది అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది రీతు చౌదరి బిగ్ బాస్ లో ఎంట్రీస్ ఎలా ఉండబోతున్నారు? యూత్ కి యంగ్స్టర్స్ కి ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటది, మంచి కసికసిగా ఉంటది. ఎందుకంటే ఈ ప్రోమోలో కూడా మనం చూసుకున్నాం, అద్దం దగ్గర వేరే అమ్మాయి పేరు పేర్లు ఎందుకులే, మోనాలిసా ఆ బొమ్మ అమ్మాయి బొమ్మ కనబడినప్పుడు ఏంటంటే దీంట్లో కూడా ఒక మంచి కత్తి లాంటి ఫిగర్ లో లోపలికి ఎంట్రీ అయితే ఉంది అని అయితే నాకు అనిపిస్తుంది. అంటే జనాలందరూ కూడా పిచ్చెక్కిపోతారు ఆడియన్స్ ఈ షోతో అని అయితే అనిపిస్తుంది. ఆ షో అంటే ఆ నేమ్ లో అంటే ఆ లోగోలోనే అర్థమైంది కదా, పింక్ ఎక్కువగా పెట్టారు. పింక్ అంటే లేడీస్ ఫేవరెట్ బాగా, అంటే లేడీస్ బాగా వస్తారు అన్నట్టయితే అర్థమవుతుంది దీంతో. సో బ్రో, ఇప్పుడు బిగ్ బాస్ 8 లో అలా స్మోక్ నుంచి మన నాగార్జున గారు బయటకు వచ్చారు రావడం మీకు ఎలా అనిపించింది? అంటే కొత్తగా అనిపించింది. అంటే నేను ఇంకెవరో వస్తారనుకున్నా యాక్చువల్ గా, ఇదేంది ఎవరు వస్తారా ఒక్కసారిగా అంత పెద్దగా అయిపోయాడు నాగార్జున. అంటే పంప తీసి సీజన్ 8 అంతా అంత హైట్ గా కెమెరాలో చూపిస్తారా నాగార్జున గారు? వద్దండి, హైట్ సెట్ అవ్వలేదు మీకు, మీ హైట్ లో మీరే ఉండండి, కరెక్ట్ గా ఉంటారు, మంచిగా మాట్లాడతారు, మీరే యాంకర్ గా సెట్ అవుతారు బిగ్ బాస్ కి, ఇంకెవరు సెట్ అవ్వరు. సో నేను చెప్పేది ఏంటంటే అందరికి నచ్చేటట్టు అయితే ఈసారి సీజన్ 8 ఉంటది. సీజన్ 9 లో నేను వెళ్తాలే, పంపించండి మీ అందరూ బెజవాడ కృష్ణని. థ్యాంక్ యూ.